ఇందులో 2024 జనవరిలో దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో 40,000 కోట్ల రూపాయలు, అమెరికా మరియు దక్షిణ కొరియా పర్యటనల సమయంలో 34,500 కోట్లు, సింగపూర్ పర్యటనలో 4,500 కోట్ల, అదేవిధంగా జనవరిలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికల్లో కానీ వీరిని ఎరగని రీతిలో 1,78,000 కోట్ల గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో ప్రకటించిన మెగా ప్రాజెక్టులు ఇవి అధ్యక్ష. అదేవిధంగా ఐటీ మరియు లైఫ్ సైన్సెస్కి సంబంధించిన అభివృద్ధి, దేశవ్యాప్తంగా ఉన్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ జీసీసీ ఈరోజు 20% ఉన్నాయి అధ్యక్ష. గత ఏడాది మాత్రమే ఒక్క 1 ఇయర్లో చెప్తా ఉన్నాం అధ్యక్ష. సార్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్, వీఆర్ నాట్ హియర్ టు ప్లే పాలిటిక్స్ అధ్యక్ష. అప్పుడప్పుడు బాధాకరం అనిపిస్తూ ఉంటుంది. నేను ఈరోజు కూడా ప్రతి సందర్భంలో చెప్తా ఉంటాను. ఇన్ 1992 వెన్ కాంగ్రెస్ గవర్నమెంట్, ఆనాడు ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ జనార్దన్ రెడ్డి గారి నేతృత్వంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్కి సంబంధించిన శంకుస్థాపన ఏ రోజైతే ఈ హైదరాబాద్ నగరంలో శంకుస్థాపన చేయటం జరిగిందో ఆనాటి నుంచి మొదలైంది ఐటీ రంగానికి సంబంధించిన విప్లవం. ఆ రోజున్న వారికి ఆలోచన నేను ఈరోజు ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఆ రోజు టెలిఫోన్లకు సంబంధించి రాజీవ్ గాంధీ గారు టెలిఫోన్లు సంబంధించిన ఒక విప్లవం తీసుకొచ్చే ప్రయత్నంలో చేసిన ఆలోచన, టెక్నాలజీ సాంకేతిక విప్లవం తీసుకురావాలి భారతదేశంలో అని. తదుపరి పివి నరసింహారావు గారు దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆనాడు మా ప్రభుత్వం ఇక్కడ ఉన్న తరుణంలో ఇక్కడున్న మన సంపద, మనకు వనరులు ఉండొచ్చు, మైన్స్ ఉండొచ్చు, మినరల్స్ ఉండొచ్చు, నీటి ఉండొచ్చు, కానీ మనకున్న గ్రే మ్యాటర్ అంటాం అధ్యక్ష, మేధా సంపదే ఈరోజు మనకు వెనుముకగా నిలిచి ఈరోజు మనకున్న మన విద్యార్థులకు సంబంధించి మేధాశక్తిని ఉపయోగించుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఓ దీర్ఘకాలికంగా ఆలోచన చేసి ఆ రోజు ఎస్టీపీ పార్కును మొట్టమొదటిసారి వేస్తే వచ్చిన ప్రభుత్వాలన్నిటిని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు అధ్యక్ష. వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్ ఇట్. మా తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చింది, దాని తదుపరి మా ప్రభుత్వం వచ్చింది 10 సంవత్సరాలు. ఆనాడున్న ఇక్కడ ఇండియన్ లెవెల్లో భారతదేశ స్థాయిలో లేకుంటే ప్రపంచ స్థాయిలో జరుగుతూ ఉన్న టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని మనం ముందుగా నిలవాలని అప్పుడున్న ఆలోచన విధానం పరంగా ముందుకెళ్ళాం. ఎప్పుడు కూడా స్టాటిస్టిక్స్ ద్వారా ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ సార్, ఐ విల్ ప్రూవ్ అవర్ గవర్నమెంట్ ఆల్సో ఆఫ్టర్ 2-3 years వెన్ ఐ కమ్ బ్యాక్ టు యూ ఆన్ దిస్ ఫ్లోర్ ఆఫ్ అవర్ అసెంబ్లీ ఐ విల్ రిఫ్లెక్ట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ యువర్ పాలిటిక్స్ అధ్యక్ష. నేను ఈరోజు చెప్తా ఉన్నాం, మేము 5,000 నుంచి 56,000 పైచిలకు ఎక్స్పోర్ట్స్ జరిగినాయి. ఆ రోజున్న మార్కెట్ వ్యవస్థ, ప్రపంచ స్థాయిలో ఉన్న మార్కెట్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, దేశ స్థాయిలో ఉన్న మార్కెట్ వ్యవస్థకు సంబంధించి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణలో ప్రధానంగా దిగ్గజాలుగా నిలిచిన అనేక గూగుల్ లాంటి సంస్థలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇక్కడ రావటం జరిగింది అధ్యక్ష. గూగులే కాదు, ప్రధానమైన దిగ్గజాలు అప్పుడు నుంచి మొదలైంది. దాంతో మీరు వచ్చిండ్రు, కాదంటలేము. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టెక్నాలజికల్ విప్లవాన్ని ఆసరిగా తీసుకొని ముందుకు నడిచే ప్రయత్నం చేసిండ్రు. కానీ మాదేంది, ఈరోజు మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చింది అది. నౌ టెక్నాలజీ ఈస్ టేకింగ్ ఎ డిఫరెంట్ షేప్, డిఫరెంట్ మోడ్. వీఆర్ నాట్ ఇన్ టు ప్యూర్ ట్రెడిషనల్ కంప్యూటర్ నాలెడ్జ్ బేస్డ్ సర్వీసెస్ ఆర్ ప్రొడక్ట్స్ అధ్యక్ష. నౌ వీఆర్ స్టాండింగ్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద క్రాస్ సెక్షన్. ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను, చాలా మందికి కూడా తెలుసు, ఏఐ గురించి అందరికీ తెలుసు. ఈరోజు రేపు రాబోయే కాలంలో కూడా మన లెజిస్లేటర్ సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ ఏఐని ఉపయోగించుకొని ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల పరంగా మనం ఇస్తా ఉన్న సేవలను మెరుగైన రీతిలో ఇచ్చే ప్రయత్నం చేయటం జరుగుతుంది అధ్యక్ష. నేను ఈరోజు ఏఐ వచ్చింది, దీస్ ఆర్ ఆల్ డిస్రప్టివ్ టెక్నాలజీస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అధ్యక్ష. ఈ ఎమర్జింగ్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి? మనం గొప్పగా చెప్తా ఉన్నాం, రాష్ట్రానికి 2 లక్షల, మా సోదరుడు చెప్పిండు వివేక్, డెఫినెట్లీ 2,24,000 కోట్ల రూపాయలు
దాని తదుపరి వచ్చింది 2,60,000 30,000 చెప్తాను సార్. నా బెంగళూరుకు సంబంధించి 8 లక్షల కోట్లు ఉంది. వేర్ వి ఆర్ నౌ సార్? ఇఫ్ యూ హ్యావ్ టు రీచ్ టు అవర్ నెక్స్ట్ కౌంటర్ పార్ట్, టు అవర్ నేబరింగ్ స్టేట్ విచ్ ఇస్ నియరింగ్ 8 lakh crores exports, when are we going to overtake? I am not disputing, sir. Don't make politics out of here. I am here to stand to become here. I'm telling you, I am not disputing anything, sir. This is not, we are working for the state, sir. నేను ఒక అడుగుకు ముందుకేస్తే, మా ప్రభుత్వం అడుగుకు ముందుకేస్తే అయ్యో మేముంటే ఇది అయ్యేదని, మీరున్నా మేమున్నా ఒక పాలసీ విధానాన్ని ఆచరించే ఆలోచనలో ఉంటుంది అధ్యక్ష. నేనే 100% సార్ మళ్ళాదే మాట్లాడతారు ఏం సార్? అప్పుడున్న ఎకానమీ ఎంత సార్? అంతర్జాతీయ స్థాయిలో సాఫ్ట్వేర్ కు సంబంధించిన సంస్థలు ఏ విధమైన మార్కెట్ ఉండేవి సార్? ఐ విల్ గెట్ యూ ఆల్ ద డీటెయిల్స్ సార్. ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ సార్, ఐఎమ్ హియర్ టు స్టాండ్. We will definitely have to compete with our neighboring state first, who has 8 lakh crores exports. We are not competing it, sir. We are just comparing with the government. 56,000 crores అనేది మేము 2 లక్షలు చేసినాం అంటున్నాం. అది గొప్పతనమా సార్? మీరున్నా నేనున్నా ఇంకోరున్నా పెరుగుతానం సార్. అప్పుడున్న టెక్నాలజీ ఉపయోగించుకొని ఇక్కడ ఉన్న మేధాశక్తికి ఇచ్చే కార్యక్రమంలో మీరు చేసిండ్రు కావచ్చు, మేము కూడా చేసేది ఉంది. we will tell, sir. We will tell. Everything will tell. Sir, నేను ఒకటే చెప్తాను. Why I am making an appeal? We don't want to make politics when state interests are concerned. తెలంగాణకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం విషయంలో దయచేసి రాజకీయం చేయకూడదు. Don't scare away our investors. Don't scare away our investments. సార్ నేను ఈరోజు చెప్తా ఉన్నా సార్. నేను కూడా అది కూడా చెప్తా, వేరే అన్నీ ఉన్నాయి మీకు చెప్పి 2022-23 23-24లో ఈరోజు మీరు అంటా ఉన్నారు 22-23లో 31% సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ మెరుగుపడ్డాయి. ఓకే సార్, మీరే గవర్నమెంట్, మీరు చెప్పమంటారు నేను చెప్తున్నా. ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్ ఆన్ వన్ సైడ్. ఐ డోంట్ వాంట్ టు మేక్ పాలిటిక్స్. 23-24 కూడా వారే ఉన్నారు సార్. మేము డిసెంబర్లో వచ్చినాం. ఓకే, 32% నుంచి 11% పడిపోయింది అధ్యక్ష ఎక్స్పోర్ట్స్. Who is responsible? I am not making you responsible. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఎందుకంటే టెక్నాలజీ వాస్ చేంజింగ్ అధ్యక్ష. టెక్నాలజీ వాస్ చేంజింగ్. అంటే యూ జస్ట్ అండర్స్టాండ్ మై పాయింట్. ఫ్రమ్ 31% సార్, ఇట్ హెస్ కమ్ డౌన్ టు 11%. Try to understand. I am not disputing. When technological advancements are taking shape in a different way, that would have been the result, or your policies and your focus were different. Was it maybe the result? Sir, this year I would like to tell you, sir. I am telling you the statistics because, sir, eppudu vastayi Vivek garu, I am here to state, sir. I don't want to run away from anything. Sir, Adhyaksha, panel speaker, sir. Don't disturb in between. Don't make. Sir, panel speaker, sir. Don't make running comments. Ee roju 31% నుంచి 31% నుంచి వారి హయాంలోనే 11% తగ్గింది. ఇప్పుడు రేపో ఎల్లుండి సార్, మార్చి నెల మాసం తర్వాత మా ప్రగతి నివేదిక వస్తుంది అధ్యక్ష. మా ప్రగతి నివేదిక అప్పుడు వస్తుంది. ఈరోజు అరే కాదు సార్, నేను చెప్పేది వినండి. నివేదిక ఎప్పుడు వస్తుంది వారికి కూడా తెలుసు. లేదా 6 months ఆర్ అఫీషియలీ దే డోంట్ డిక్లేర్. అండ్ at the pace what we are going, I am telling you, you were at 11%. We are right now on 22%, sir. I am telling you, we will now, after I get the official records, sir, ఆ 6 months చెప్తా ఉన్నాను సార్. ఈ 6 months కు సంబంధించి ఆఫ్టర్ మార్చ్ we will get it. I'll show you. సార్, నేను అవన్నీ కూడా చెప్పకుండా మాట్లాడాను వివేక్ గారు. సార్, అదే చెప్తా ఉన్నాను. నేను అందుకోసం పాలిటిక్స్ చేయదలుచుకోలేదు. నేను ఈరోజు 11% ఎందుకు తగ్గిందో కూడా పాజిటివ్గా ఆలోచన చేసిన. మా అధికారులు చెప్పగానే 11% ఎందుకు పోయింది, పోతా ఉన్న సందర్భంలో ఎందుకు పోయింది? వెన్ టెక్నాలజీ ఈస్ టేకింగ్ ఏ డిఫరెంట్ రూట్, గ్లోబల్ మార్కెట్కు అనుసంధానమే మన అదంతా కూడా. ఈరోజు నేను మా తుమ్మల నాగేశ్వరరావు గారు, మా కృష్ణారావు గారు ఈ విధంగా తీసుకెళ్లాలి అని పెట్టే కార్యక్రమం చేస్తే కుదిరేది కాదు. ఈరోజు నా స్థానంలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్న ఎక్స్పర్ట్స్ పెరుగుతూ ఉంటాయి. కానీ పాజిటివ్ వేలో ఒక ఆలోచన, దృక్పథం, ఒక ట్రస్ట్
ఒక కాన్ఫిడెన్స్ ఇన్వెస్టర్ కానీ ఆ ఐటీకి సంబంధించిన ఆంటర్ప్రెనర్కి ఇస్తే ముందుకు సాగుతుంది. వీఆర్ ట్రైంగ్ టు ప్రొవైడ్, వీ నెవర్ హ్యావ్ డిస్ప్యూటెడ్. మా ముఖ్యమంత్రి గారు స్వయాన చెప్పారు, మీరు చూసిండో లేదో, మా ముఖ్యమంత్రి గారు అనే 2-3 సందర్భాల్లో చెప్పారు. టేక్ ఇట్ వెరీ పాజిటివ్. మేము వీ జస్ట్ వాంట్ టు కంటిన్యూ ద పాలసీస్, వీ జస్ట్ వాంట్ టు వీఆర్ నెవర్ వెండిక్టివ్. మీ పాలసీని ఎప్పుడు బ్రేక్ చేయాలా, ఎప్పుడు కుదరాలని చేయలేదు. ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఏ ఉపయోగపడే పాలసీ విధానం ఉంటుందో అది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. ఐటీ పాలసీ కానీ, ఈరోజు మున్సిపల్ శాఖకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో వచ్చే పాలసీ విధానం కానీ, లేకుంటే ఇతర పరిశ్రమలు కానీ, వ్యవసాయ రంగానికి సంబంధించినది కానీ, ఖచ్చితంగా కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ ఏదైనా కానీ సార్, వీఆర్ గోయింగ్ అన్ ఏ పాజిటివ్ మోడ్. మీరు నెగిటివ్ తీసుకుంటే మేమేం చేస్తాం సార్? వీఆర్ నాట్ ఆన్ ఏ నెగిటివ్ మోడ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఐఎమ్ టెలింగ్ యూ నౌ, మీ అందరి సహకారంతో మీకున్న అనుభవాన్ని కూడా మేము డెఫినెట్లీ షేర్ చేసుకుంటాం. మా సహచరులు, మా మిత్రుడు ఏమైనా మరి ఇప్పుడు రాలేదు కేటీఆర్ గారు, వారికి ఉన్న అనుభవాన్ని కూడా మేము షేర్ చేసుకున్నాం. వీ డోంట్ హ్యావ్ బేసిజం. నేను చెప్తా ఉన్నాను సార్, వీ వుడ్ లైక్ టు లెర్న్, వీ వుడ్ లైక్ టు ఎవాల్వ్. మాకు ఈ టెక్నాలజీ వెన్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్, ఇట్ ఈస్ టేకింగ్ ఎ డిఫరెంట్ టర్న్, వీ వుడ్ లైక్ టు బి లీడర్స్. We would like to be the leaders for tomorrow's technology. So we'll share whatever the knowledge we have, whatever knowledge they have, we would like to share it. And we are inviting you also. In whatever form, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంలోని మొదటి స్థానంలో నిలిచే ప్రతి ప్రయత్నంలో మీరు ఇచ్చే ఒక మంచి ఆలోచనను కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని కూడా మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, మే మాసంలోనే, మీరు అన్నారు 6 నెలలకు చెప్పిన, మే మాసంలో వస్తాయని మా అధికారులు చెప్తా ఉన్నారు. వీ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఇఫ్ యూఆర్ గోయింగ్ డౌన్, వీ విల్ డెఫినెట్లీ మేము ఎగ్జామిన్ చేసుకుంటాం. ఎక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో లేకుంటే నేషనల్ స్థాయిలో అక్కడ జరుగుతూ ఉన్న ప్రమాదాలను చూసుకుని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. ఈరోజు నేను ఎందుకు చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు ఒక మంచి వాతావరణం ఉంది, ఒక బెస్ట్ ఈకో సిస్టమ్ ఉంది. ఆ ఈకో సిస్టమ్ని ప్లాట్ఫామ్ చేసుకొని మేమున్నాం. చాలామంది అపోహలు ఉంటాయి అధ్యక్ష, కొత్త ప్రభుత్వాలు రాగానే. మీరు చూశారు పక్క రాష్ట్రాలకు సంబంధించి ఏ విధంగా జరిగిందో. మాకు ఆ విధంగా జరగకూడదు, మనకు జరగకూడదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జరగకూడదని వస్తూనే వి విల్ కంటిన్యూ ద పాలసీస్ అని చెప్పాం. మన ఇండస్ట్రియలిస్ట్కి, మన ఇన్వెస్టర్స్కి, మన కొలాబరేటర్స్కి, మన పార్ట్నర్స్కి మేము పాలసీ విధానంలో మార్పు తీసుకురాము. గత ప్రభుత్వం మంచి కోసం చేసిన అన్ని పాలసీలను కూడా కొనసాగిస్తామని ఒక ట్రస్ట్, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాం అధ్యక్ష. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఆ ట్రస్ట్ను ముందుకు తీసుకెళ్లే కార్యాచరణలో భాగంగానే అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇట్స్ నాట్ అబౌట్ ఏ సింపుల్ ఎక్సర్సైజ్ అధ్యక్ష. ఈరోజు లేదు వాళ్ళు చేసింది మొదలు పెడతాం, మేము కొత్తగా మొదలుపెట్టి ఇప్పటి నుంచి మొదలు పెడతాం, మేము 10 సంవత్సరాలు కాదు. ఈరోజు 50 స్థానాల్లో ఉంటే మేము 1 స్థానంలో తీసుకెళ్లే ఒక కార్యాచరణ భాగంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ విల్ బ్రింగ్ అవుట్ న్యూ పాలసీస్ which are relevant, which are required for this age, for this moment. We will try to get new policies also. That's how we have come up with so many new policies in the process of 14 months అధ్యక్ష. ఈరోజు నేను ఎందుకు చెప్తా ఉన్నాను, గ్లోబల్ కేపబిలిటీస్ సంబంధించి, బికాస్ నేను స్వయాన ఎక్స్పీరియన్స్ చేస్తూ వస్తూ ఉంటాను అధ్యక్ష. ఐ ట్రై టు లెర్న్ వాట్ దే నీడ్. గ్లోబల్ కేపబిలిటీస్ సంబంధించి ఇది ప్యూర్ టెక్నాలజికల్ సెంటర్స్గా ఆ సందర్భంలో బ్యాక్ ఆఫీసెస్గా ఆనాడు మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఒక 2 దశాబ్దాల కింద ఈ బ్యాక్ ఆఫీసెస్ కావద్దు, ఇదే ప్రోడక్ట్ కంపెనీస్ కావాలి అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం. వీ వుడ్ లైక్ టు చేంజ్ ఫ్రమ్ ఏ